హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 15 ఆగస్ట్కి పబ్లిక్కి హెల్ప్ అయ్యే విధంగా ఏదైనా మంచి మెసేజ్ ఇస్తే బాగుండు అని అనుకున్నాను. కానీ కుదరదేమో అని అనుకునే లోపే ఇంతకు ముందే ఒక న్యూస్ చూశాను. మనం ఎవరు చెప్పినా అంత పట్టించుకోము, కానీ సినిమా వాళ్ళు చెప్తే మాత్రం తప్పకుండా ఫాలో అవుతాం. అది మంచి అయినా సరే, చెడైనా సరే. సో ఈ 15 ఆగస్టున సినిమాలు తీసి ఒక డైరెక్టర్ చెప్పిన కొన్ని మంచి మాటలు ఎందుకు నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే ఈ 2020 15 ఆగస్టున ఆ డైరెక్టర్ మాట నా నోట మీ అందరికీ షేర్ చేస్తున్నాను. 200 ఏళ్ళు పోరాడి సాధించుకున్న మన స్వాతంత్రంతో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో మీకు తెలుసా? సరే, కాసేపు మన గురించి, మన దేశం గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం రండి. భారతదేశం కర్మభూమి అయినా సరే మనకు కామన్ సెన్స్ ఉండదు. మనది వేదభూమి, కానీ మనకు ఆ వేదాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఇది ఒక పుణ్యభూమి అయినా సరే మనం చేయని పాపం లేదు. మన తల్లి భరతమాత, కానీ మన దేశంలో గంటకో రేపు జరుగుతుంది. మనదంతా సువిశాల భారతఖండం, ఎందుకో మరి పాపులేషన్తో కిటకిటలాడుతుంది. మనలోనే గంగా, యమున, గోదావరి, ఆ నీళ్ల కోసమే మనం కొట్టుకు చస్తున్నాం. మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యమేమో కానీ ఆ గుళ్ళ బయటే చెప్పులు దొంగలిస్తూ ఉంటాం. మహాకవులు పుట్టిన దేశం మనది. అయినా సరే ఎందుకో ఇప్పటికీ కూడా 65% నిరక్షరాస్యత మన దేశంలో ఉంది. మనది ఆర్య సంస్కృతి, అందుకే పెట్రోల్లో కిరోసిన్ కలిపేస్తుంటాం, పాలలో నీళ్లు కలిపేస్తాం, మున్సిపాలిటీ నీళ్లు లాగేస్తాం, రేషన్ బియ్యాన్ని ఎవరికీ తెలియకుండా బయట అమ్మేస్తాం. ముష్టి డబ్బుల కోసం మన దేశ రాజ్యాంగం ఇచ్చిన ఓట్లు అమ్ముకుంటాం, దొంగ బిల్స్ పెడతాం, అవకాశం వస్తే బిల్స్ ఎగ్గొడతాం, దొంగ సర్టిఫికెట్లు పెడతాం, దొంగ నోట్లు గుద్దేస్తాం, టికెట్ లేకుండానే ట్రైన్ ఎక్కుతాం, దిగుతాం, మన పక్కవాడి స్థలాన్ని అన్యాయంగా మన స్థలంలో కలిపేస్తాం. ఆఖరికి గవర్నమెంట్ వాళ్ళవి అనుకునే మన అందరి డ్రైనేజీ మూతలు కూడా అమ్మేస్తాం. ఇవి కాకుండా స్వాతంత్రం వల్ల ఇంకా 3 చక్కని విషయాలు నేర్చుకున్నాం. 1, మనకు అవసరం కూడా లేని విషయాలను నెత్తికి రాసుకోవడం. 2, ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక కోడిగుడ్డు మీద ఈకలు పీకడం. 3, కుళ్ళు ఇంకా అహంకారంతో అవసరం లేకుండానే పక్క వాళ్ళని గెలకడం. వీటిలో చాలా వాటిని మనం అందరం చేసే ఉంటాం. అందుకే ఇప్పటి నుండైనా ఈ 15 ఆగస్ట్ 2020 రోజు సందర్భంగా నేను చేసిన విధవ పనులు ఇవి అని ఒక పేపర్ మీద రాసుకుందాం. వీటిని ఎవ్వరికీ చూపించొద్దు, మన కోసమే రాసుకుందాం. అలా రాసుకున్న వాటిని భవిష్యత్తులో మనం చేయకుండా జాగ్రత్త పడదాం. ఇప్పుడైనా మనం మారకపోతే 200 ఏళ్ళు యుద్ధం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నందుకు ఉపయోగం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. మనం ఇప్పుడు కూడా మారకపోతే ఏ నాయకుడు మనల్ని మార్చలేడు. మీరు మారితే మీతో పాటు మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. మొన్న రీసెంట్గా గాల్వన్ లోయలో గొడవైంది. అక్కడ చైనా సైనికులతో హ్యాండ్ టు హ్యాండ్ 20 గంటలు ఫైట్ జరిగింది. భారత సైనికులు చాలా మంది చనిపోయారు. చనిపోయిన సైనికులు వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించలేదు, వాళ్ళ ప్రాణాల గురించి అస్సలు పట్టించుకోలేదు. ప్రాణం పోయేంత వరకు కోట్లాడారు. దేశం 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 అంటూ జాతి గౌరవంతో చనిపోయారు. వాళ్ళు చనిపోయాక రిప్ రిప్ అని వాట్సాప్ స్టేటస్లు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. వాళ్ళ కోసమైనా మనమంతా ఇలాంటి చిల్లర పనులు మానేద్దాం. వాళ్ళలా మనం దేశం కోసం చావనక్కర్లేదు. కనీసం రోడ్ల మీద మూత్ర విసర్జన లాంటి చిన్న చిన్న తప్పులు చేయకపోతే చాలు. నా దృష్టిలో అది కూడా దేశభక్తే. మేరా భారత్ మహాన్. నేను మీ భారతీయుడను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.